ఓం శక్తి. గురువడి శరణం, తిరువడి శరణం. 2025 కోసం అమ్మ మనకు అనుగ్రహించి ఇచ్చిన తైపూస జ్యోతి దీపాన్ని మరియు పూజా విధానాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. మన ఆధ్యాత్మిక గురువు బంగారు అమ్మ అనేక క్లిష్టమైన పూజా విధానాలను కూడా సులువుగా చేసుకునేందుకు వీలుగా మనకు రూపొందించి ఇచ్చారు. జగమంతా శక్తిమయం కావాలి అని, జనులందరూ బాధల నుండి విముక్తి పొందాలి అని తైపూస జ్యోతి దీపాన్ని మనం మన ఇంట్లో ఉండి ఆరాధన చేసుకునే విధంగా రూపొందించారు. ఈ తైపూస జ్యోతి దీపాన్ని మనం సిద్ధుల పీఠంలో పొందవచ్చు. ఈ సంవత్సరం కూడా 2023 ఆదిపరాశక్తి అమ్మ దివ్యవాక్కు ఆదేశానుసారం దీపం రూపొందించబడింది. ఈ దీపం ప్రకృతిలోని పంచభూతాలకు ప్రతీకగా 5 దీపాలను కలిగి ఉంటుంది. అనగా గాలి, నీరు, భూమి, ఆకాశం మరియు అగ్ని. మధ్యలో తల్లి ఆదిపరాశక్తి, స్వయంభూ మరియు మన ఆధ్యాత్మిక గురువు బంగారు అమ్మవారి దివ్యమైన విగ్రహాలు నీటిలో ఉంచబడి ఉన్నాయి. సకల చరాచర జీవుల ఉనికికి మూలం ప్రకృతి. దాని సారాంశం ఈ 5 దీపాలలో ప్రతిబింబిస్తుంది. మేలైన వ్యవసాయం కోసం సకాలంలో తగినంత వర్షపాతం అవసరం మరియు నీటి వనరులు సమృద్ధిగా ఉంటేనే అన్ని జీవుల యొక్క జీవనోపాధి సౌఖ్యంగా ఉంటుంది. ఈ సంవత్సరం తైపూస దీపం తల్లి ఆదిపరాశక్తి యొక్క ఉనికిని సూచిస్తుంది. అంతేకాకుండా బంగారు అమ్మ దైవవాక్కులో మనకు చెప్పినట్లుగా మీ న్యాయమైన కోరికలు తీర్చడానికి నేను సిద్ధంగా ఉన్నాను, మీకు ఏం కావాలో అడగండి అని భరోసా ఇస్తూ ఈ తైపూస జ్యోతి మనకు దయతో ప్రసాదించబడింది. ఈ జ్యోతి దీపం కల్పవృక్షం లాంటిది. చెడు నుండి మనల్ని కాపాడుతూ మన న్యాయమైన కోరికలను తీరుస్తుంది. కాబట్టి ఇంతటి మహిమగల ఈ జ్యోతి దీపాన్ని తెచ్చుకొని ప్రతి పౌర్ణమి నాడు మన ఇంట్లో జ్యోతి దీపాన్ని వెలిగించి పూజ చేద్దాం. పూజా విధానం ఏమిటంటే, సిద్ధుల పీఠం నుండి దీపాన్ని తెచ్చుకొని మీ ఇంట్లో కానీ లేదా కార్యాలయంలో కానీ ఉంచండి. ముందుగా పీఠంపై తల్లి ఆదిపరాశక్తి, గురువు మరియు స్వయంభూ అనే 3 విగ్రహాలను చక్కగా అమర్చండి. వృత్తాకారపు ప్రదేశాన్ని నీటితో నింపండి. 5 మట్టి దీపాలలో నూనెను పోసి ఒత్తిని వేసి ఉంచండి. ఆ తరువాత పీఠాన్ని పూలతో అలంకరించి దీపాలు వెలిగించి ప్రసాదం నివేదించి హారతి ఇవ్వండి. అలా హారతి ఇచ్చి ఓం ఓం శక్తియే తల్లి ఆదిపరాశక్తి, ప్రపంచం శాంతితో విలసిల్లాలి, సహజ వనరులు వృద్ధి చెందుతూ వ్యవసాయ అభివృద్ధికి దోహదపడాలి. ఓం ఓం శక్తియే తల్లి ఆదిపరాశక్తి, ప్రజలంతా కుల, మత, ప్రాంత, భాషా భేదాలన్నీ ప్రక్కనపెట్టి ఐకమత్యంగా కలిసి జీవించేందుకు అనుగ్రహించండి. ఓం ఓం శక్తియే తల్లి ఆదిపరాశక్తి, అందరి మనస్సులలో ఆనందం మరియు జీవితాలలో ప్రశాంతత నెలకొనేటట్లుగా దీవించండి. ఓం ఓం శక్తియే తల్లి ఆదిపరాశక్తి, కుటుంబమంతా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలి. ఓం ఓం శక్తియే తల్లి ఆదిపరాశక్తి, ఎళ్లవేళలా మాతో ఉంటూ మమ్మల్ని కాపాడుతూ మా కోరికలన్నీ నెరవేర్చాలి అంటూ వేడుకోవాలి. శక్తులారా, ఈ పూజ చేస్తూ అమ్మవారి అనుగ్రహం పొందడానికి ఇంకా మీకు ఏవైనా సందేహాలు ఉంటే లేదా వివరణ అవసరమైతే దయచేసి వాటిని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఓం శక్తి. అమ్మ అనుగ్రహం కావాలి అంటే మన బంగారు అమ్మ తెలుగు యూట్యూబ్ ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మ చూపే మార్గాన్ని అనుసరించండి.